రెండవదిగా మరి స్థానిక కాపరి గారు నరేష్ పాస్టర్ గారికి, మరి అమ్మగారికి కూడా, వారి కుటుంబ సభ్యులకి, సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి కొద్ది క్షణాలు చాలా అద్భుతంగా మరి వర్షిప్ టీమ్ వాజ్ రియలీ గ్రేట్. వీ నీడ్ టు గివ్ అ క్లాప్ offering to God for them. They've been fantastic, and yes, they really worship with a lot of as the Lord says, ఆత్మతోను సత్యముతోను ఆరాధించిన రీతిగానే మరి అది రుజువుగా వారు చేశారు. ఆరాధన చక్కగా అద్భుతంగా నడిపించారు. మరి ఇంకాసేపు అంటే నేను వాక్యంలోకి వెళ్ళక మునుపు I just want to lead into worship. I know you've been standing for a while, but standing for the Lord is always good. Hallelujah. Hallelujah. We stand for people, we stand for situations, we stand in different places, but we also stand in the bigger queues and lines. Maybe I recently visited SeaWorld, so I know there's a huge line. So long wait, and we don't even mind to stand there. So why don't we stand for the Lord and just rejoice in the Lord? And I just want you all to just pour out your whatever burden you have. I don't know how and what situation you are in and how did you come in here. ఎలా వచ్చారో నాకు తెలియదు, కానీ నీ మనసులో ఉన్న ప్రతి వేదన, భారము, బరువు అంతా కూడా దేవుని సన్నిధిలో దించడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, తన చెంతకు వచ్చిన వారిని దేవుడు ఉట్టిగానే పంపించడు. ఖచ్చితంగా నీ విన్నపమును, నీ బరువును, బాధ్యతలను దేవుని పాదాల చెంత మనం చేర్చినప్పుడు ఆయన దాన్ని మోస్తూ ఉంటాడు. హల్లెలూయా. If you believe that, just close our eyes and just open our mouths and keep praising God and worshiping God. Praise God. Open our mouth. Lord, thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus, for your holy presence between us, Lord. మా మధ్యలో నీ సన్నిధిని మనం ప్రకాశింపచేసినందుకు వందనాలు ప్రభా. లెమ్ము తేజరులు మరి నీ వాక్యం చెప్పిన రీతిగా ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో మనం కూడా కూడి ఉన్నాము. నీ నామమును హెచ్చించి మహిమపరచుకున్నాం ప్రభా. మా జీవితాలను మార్చే ప్రభువు నీవు, మా కథలను మార్చే ప్రభువు నీవు ప్రభా. యేసయ్యా, నమ్మిన వారందరూ కూడా దేవుని సన్నిధిలో నోరు తెరిచి ఆరాధించు, నోరు తెరిచి ప్రార్థించుగా. Don't miss this opportunity. You're not here by an accident. God is with you all through the journey, and He is with you right now. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారు, అక్కడ ప్రభువు ఉంటారని సెలవిచ్చినాడు. ప్రియమైన సంగమా, God is with us. Can we all just give glory to God? నీ ఆజ్ఞ లేనిదే మా జీవితంలో ఏది కూడా జరగదు ప్రభా, ఏది కూడా జరగదు ప్రభా. యేసయ్యా, నీ ఆజ్ఞ లేనిదే మా జీవితంలో ఏది జరగదు. You know everything, oh God. You are the God who guides us, Jesus. You have a plan for us, Lord. God, you have a plan for us to prosper and not to harm us, Lord. We believe your word, Jesus. We believe your word, oh God. Hallelujah. స్థిరపరచువాడవు, బలపరచు
స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. నీనా చేయగలవు, పెదవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా yes Lord, పెదవంతం నీ నామముకే తెచ్చుకుందువు. యేసయ్యా, 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 స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, ఆ పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, బలవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, బలవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. సేవా కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవముంది. సేవా కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, పెదవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, యేసయ్యా, పెదవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, చూడవా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, అందుకాదు, బలపరచువాడవు,
నీ నామముకే మహిమంతా తెచ్చుకొను ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొను ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొను యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీకే నీకే సాధ్యము నీకే నీకే సాధ్యము అవును ప్రభువా నీకే సాధ్యం యేసయ్యా మానవులకు అసాధ్యమైనది నీకు సాధ్యం ప్రభువా మీరు మా నిమిత్తము ప్రణాళికలు కలిగి ఉన్నారు యేసయ్యా మంచి బాటలో నడిపించడానికి మా జీవితంలో నీ ప్రణాళిక మాత్రమే నెరవేరబడును గాక యేసయ్యా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచదాటగా శత్రువుకు కన్నీటితో పెడదాం యేసయ్యా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచదాటగా శత్రువుకు సాధ్యం మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మేలై ఓ yes Jesus నా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొను ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొను యేసయ్యా యేసయ్యా నీకే నీవే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీకే నీకే సాధ్యము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారెవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారెవరు నీ వంటి వారు లేరు yes Lord
give you glory, we give you honor, Jesus. Yes, Jesus, we praise you, Lord, for your tangible presence between us, Lord. ఆయన బలమైన సన్నిధి మన మధ్యలో ప్రేమిస్తున్నా కన్నీటితో దేవుని మొరపెడదామా. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వాడెవరు? నీ వంటి వాడే మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వాడెవరు? నీ వంటి వాడు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామం బట్టి మేము నిన్నారాధింతును. ఓ యేసయ్యా, 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 నీ నామం బట్టి మేము నిన్నారాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వాడెవరు? నీ వంటి వాడు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వాడెవరు? నీ వంటి వాడు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదము. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా,
There is no name like you. You are great. You do miracles so great. There is no one else like you. There is no one else like you. Yesaya, Yesaya. చివరిసారిగా చూద్దాం. నీకే సాధ్యం మా జీవితాన్ని ప్రభువా. యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యం. నీకే సాధ్యం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే. అవును యేసయ్యా. అపవాది తలచిన తీరులన్నీ మేలై. నమ్మిన వాళ్ళు చూద్దామా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన తీరులన్నీ మేలై పోవును. ఏమైనా చేయగలవు, గతమంతం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, గతమంతం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యం. నీకే సాధ్యం. నీకే సాధ్యం. నీకే సాధ్యం. అవును ప్రభు, అసాధ్యమైనది నీ నామములో అన్ని సాధ్యమే యేసయ్యా. నీ వాక్యంలోకి మేము వెళ్తుండగా ప్రభు, నీ పరిశుద్ధాత్మ బలమైన సన్నిధి, నీ ప్రత్యక్షతను మాకు దయచేయండి. నీ వాక్యం వెతబడుతున్నప్పుడు నాయనా నీ బిడ్డలు అది స్వీకరించి బహు గొప్పగా ఈ వాక్యం వాళ్ళ ఫలించుటకు సహాయం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Hallelujah. Can we give a clap unto God this morning? You may be seated. Hallelujah. Hallelujah. So I just want to thank God one more time. ఇంకోసారి మరోసారి ప్రభువును నేను స్తుతిస్తున్నాను ఈ అవకాశాన్ని బట్టి and మహిమపరుస్తున్నాను. I know we've been worshiping for a little longer time than usual, but yes, it's always to be
It's a joy to be in the house of the Lord. Hallelujah. మరి దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. రైట్? సో కనుక దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న మన అందరం కూడా దేవుని వాక్యముల వైపున మన దృష్టి మలుపుదాం. As we are in the same attitude of worship and to receive the word, we just keenly listen to what the word of God says. దేవుని వాక్యము మనకు బోధిస్తున్న మాటలను వినుటకు వేగిరపడి వారమై ఉందాం. మరి ఈ వాక్యమును నేను ప్రారంభించక ముందు ఒక ప్రశ్నతో నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. And I just want to walk around and I just don't want to be standing still here stagnant. I just want to reach out because it's a bigger space, so I need to cover all of you, right? So that's nice. అయితే ఈ యొక్క ప్రశ్న ఏంటంటే, ప్రభువును ఎంతమంది ప్రేమిస్తూ ఉన్నారు? How many of them love the Lord? That's my question, right? Okay, I'm going to do that in English and Telugu so everyone gets the sermon, right? So, second question. If you love the Lord, if you really love the Lord, do you know what you have to do? Yes or no? Yes. So, since you said yes, we all said yes. So, what does the Bible say? Does it agree with what yes you have already told? దేవుని వాక్యము సుస్పష్టంగా చెప్తుంది. ఇది సుపరిచితమైన వాక్యమే. నేను అంతగా ఎక్కువ వర్సెస్ తీసుకొని మీకు చెప్పను, కానీ చిన్నగా సుదీర్ఘంగా దేవుని వాక్యము చెప్తాను, సింపుల్గా. రైట్? ఇట్స్ నాట్ గోనా బి a huge sermon. It's gonna be simple and yet profound, right? So దేవుని ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. అంతవరకు తెలుసా? ఇంకేమైనా ఉందా? All those who love the Lord, the Bible says they obey His commandments, right? So when you say commandments, when you say ఆజ్ఞలు అని చెప్పగానే అందరు గుర్తొచ్చే ఏ ఆజ్ఞలండి? 10 ఆజ్ఞలు, 10 commandments, right? So apart from the 10 commandments, there are a lot more commandments. Do you know that? Right? We all know that, right? So if you love the Lord and if you want to worship Him, only when you love the Lord you can worship Him, otherwise you cannot. So in order to worship the Lord, in order to praise God, we need to obey His commandments and do that. If we disobey His commandments and you start praising God and worshiping God, He says it's a noise unto His ears. Hallelujah. దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఆయనను స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఆయనకు వినసొంపుగా ఉంటుంది. కానీ ఆజ్ఞలను గైకొనకుండా దాన్ని నీవు నిర్లక్ష్యపరిచి ఆజ్ఞలు గైకొనకుండా దేవుని నువ్వు స్తుతించి ఆరాధించే మనసు కలిగి ఉన్నా అది ఆయన చెవులకు శబ్దముల వలె ఉన్నాయని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. I just want you all to understand what is praise and what is worship. ఈ రెండు ఒకటి కాదండి. Praise is different and worship is different, but we get those two things to glorify God. Hallelujah. Right? So you have a nice car, but you drive. But now Tesla is already there, so it drives itself. Right? In this pattern, Tesla ను కొంచెం పక్క పెడదాం. ఓకేనా? నీవు నడిపితేనే నీ బండి నడుస్తుంది. బండి ఉండాలి, నడిపేవాడు ఉండాలి. అలాగే స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి. ఆ రెండు కూడా దేవుని వైపున మరి నిమగ్నమై ఉండాలి, ప్రామాణికమై ఉండాలి. హల్లెలూయా. స్తుతి, praise. What is praise? There's another question. What is praise? After this, the next question is worship. What is worship? Yeah, obviously. See, the question paper is leaked. All right. So, what is praise? Stuti ante enti. When do you praise God? Is my question. ఎప్పుడు దేవుని స్తుతించుతాం చెప్పండి? It's going to be interactive with the church, okay? So, ఎప్పుడు స్తుతిస్తాం? When do we praise God? దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి. Yeah. From this side? Yeah, you praise God all the time. Yeah. So why do you praise God all the time? ఆయన స్తుతులకు అర్హుడు. He deserves praise, so we praise Him though. Yeah. From this side. Any more? He is a creator, so we praise Him. Okay.
So just let me just put all this in a nutshell. Everyone answered right, almost right. Yeah, exactly right also. ఎందుకు దేవుని స్తుతించాలి? దేవుని, why do we praise God? ఎగ్జాంపుల్ ఐ టేక్ పాస్టర్ నరేష్ గారు ఉన్నారు. ఎంతో చక్కగా పరిచయం చేస్తారు, ఎంతో చక్కగా మనందరినీ కూడా ఆరాధనలో నడిపిస్తున్నారు, సంఘాన్ని నడిపిస్తున్నారు, దేవుని వాక్యం వైపు నడిపిస్తున్నారు. సో వాట్ వీ డూ ఫర్ పాస్టర్ నరేష్ గారు? వీ ప్రైజ్ హిమ్, లైక్ యు నో, ఇట్స్ గ్రేట్, హీ ఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్, హీ డిడ్ దిస్ థింగ్ ఫర్ us, హీ డిడ్ దట్ థింగ్ ఫర్ us, హీ ఈస్ ప్రేయింగ్ ఫర్ us, రైట్? ఎందుకు చేస్తున్నాము? మన కొరకు దేవుడు చేసిన దాన్ని బట్టి, what God has done for us is going to do for us. He has already done for us and do for us, is going to do for us in the future. దానికోసం దేవుణ్ణి మనం స్తుతిస్తాం. We praise him for that. Then when do you worship God is the second question. Now you should get the clarity. You think praise is the same as worship? No. When do you worship God? ఎప్పుడు దేవుని ఆరాధిస్తాం? ఒక మనిషిని ఎప్పుడు ఆరాధిస్తున్నారు లోకంలో? In the world we see people worshiping people. You know, they worship their parents. They say they are my God. They do everything, right? నాస్తికులు అయితే తల్లిదండ్రులే దేవుళ్ళు అని అంటారు. They worship their parents. Why? Because they love them. They love them. Yeah. Some more answers. They are okay. They gave birth to them, so they worship. You know what? Why do we need to worship God? Because of who He is. వారికి తల్లిదండ్రులు వారు ఏమై ఉన్నారు? ఈ కుమారుడికి కుమార్తెకు వారి తల్లిదండ్రులై ఉన్నారు గనక ఆ కుమారుడు ఆ కుమార్తె తల్లిదండ్రులను ఆరాధిస్తూ ఉంటారు, ఆరాధ్య దైవముగా కొలుస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, I don't know if you know that. Why did people worship him in certain areas? The good things he has done, and he was with them. Everyone felt him as a family member. Everyone felt that he is God. You know, he did so many things for them. So they start worshiping. ఆయన ఏమై ఉన్నాడో, what God is, we worship him for who he is. We worship him for who he is. We praise God for what he has done. We praise God for what he's going to do. But we worship God for who he is. మనము పరలోకం వెళ్ళినప్పుడు ఏం చేస్తామని ఉంది బైబిల్లో? స్తుతి ఉందా? అక్కడ రాసిందా? గమనించారా ఎప్పుడైనా? అందరు సుపరిచితంగా ఏమంటారు? పరలోకం వెళ్ళగానే ఏం చేస్తారయ్యా పాస్టర్ గారు, సంఘస్థులు అని చెప్పి అడిగితే ఏం చెప్తావు? ఆరాధన చేస్తాం అని అంటాం. స్తుతి మర్చిపోతున్నారు కదా. All the angels will sing holy, 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 holy. That's worship, right? For who he is. Because మన పరలోకం వెళ్ళిన తర్వాత ఇంకా కొత్తగా దేవుడు మనకు చేసేది ఏమి ఉండదు కనుక ఆరాధన మాత్రమే ఉంటుంది. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టే మనం ఆరాధిస్తున్నాం. ఇంక పరలోకంలో మనకి ఏవి కూడా అవసరతలు లేవు కదా. మరి చేయబోయేవి ఉన్నాయా? లేవు. So what do we do there? Worship. So while we sit in the church, while we sit in this, setup here in this world, we need to praise and worship. But when you get to heaven, we'll only worship God. Hallelujah. ఈ రెండు వ్యత్యాసాలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ప్రేమించేవారు మాత్రమే దీన్ని దేవుని వాక్యానుసారంగా చేయగలరు. లేకపోతే ఇది ఒక డూప్లికేట్ ఆరాధనగా మారిపోతుంది, ఓ మనిషి ఆరాధనగా మారిపోతుంది, ఒక పర్ఫార్మెన్స్గా మారిపోతుంది. Wherever I go, I just say these things in the beginning of the sermon because God called me to be a true worshipper. నిజమైన ఆరాధకుల కోసం దేవుడు చూస్తున్నాడు. ఆ మాట దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. It's written in the Bible. యోహాను సువార్తలో, యోహాను పత్రికలో, మరి అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తూ ఉంటే we see that God is not just looking for worshipers, God is looking for true worshipers, says the Bible. Hallelujah. కేవలం ఆరాధకుల కోసం కాదు, నిజమైన ఆరాధకుల కోసం చూస్తున్నాడు దేవుడని స్పష్టంగా వాక్యంలో రాయబడింది. Hallelujah. Having said that, let me tell you,
God has a plan for everyone. You believe that? God has a plan for you. If you're here in this country, God has a plan. If you are doing whatever you're doing right now, God has a plan. Don't be misled. You think that because of your situations, because of the decisions you made, because of the thoughts you have, you will land up here. That's what you're thinking. But let me tell you the truth. If God did intend for you to be here, you'll not be here. There's nothing impossible to God. There's nothing hidden with God. దేవునికి మరుగైనది ఏదీ లేదు. He knows everything. He knows what you're about to do. He even knows the thought even before it comes to your brain. తలంపులు నీకు రాకమునుపే దేవుడు దాన్ని ఎరిగి ఉన్నాడని దేవుడి వాక్యంలో సెలవిస్తుంది. హల్లెలూయా. భూమికి పునాది వేయకమునుపే అని ఎన్నో మార్లు చదువుతుంటాను. అంతెందుకండి, సుపరిచితమైన మాటే ఏంటి? తల్లి గర్భంలో రూపింపబడక మునుపే మనను ఎరిగి ఉన్నాడు దేవుడు. మన కొరకు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు ఎలాంటివి అంటే మనను హామ్ చేసేవి కాదంట, మనను కాచి కాపాడి మంచి కోసం మనకు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ యువర్ లైఫ్స్ బ్లూ ప్రింట్ ఆల్రెడీ ప్రింటెడ్ రెడీ, రైట్? ఈ కథను మార్చగలరు అని పాట పాడాం కదా. నీ కథను మార్చాలంటే దేవుని ఫస్ట్ ప్రేమించాలి. దేవుని ప్రేమించకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని మాటలో నడవకుండా కథ మొత్తం మార్చుతామంటే ఏమి మార్చడు దేవుడు. అపవాది మారుస్తాడు నీ కథ. అపవాది చేతిలో నీ జీవితం పెట్టినట్టే. వాడు ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉంటాం. హల్లెలూయా. అందుకే ఆత్మతోను సత్యంతోను ఆరాధించమని ఎందుకు చెప్పాడు దేవుని వాక్యంలో అంటే, ఇలాంటి పాటలు పాడినప్పుడు నిజంగానే దేవుని సమర్పించుకొని, అయ్యా నేను చేసిన తప్పులు క్షమించండి, నన్ను శుద్ధీకరించండి, అయ్యా నా కథను మార్చండి, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా ప్రభువా, కనుక నీ ఆజ్ఞనే నా జీవితంలో నెరవేరాలి అని మనం ప్రార్థించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు, అది అందరికీ తెలిసిన విషయమే. హల్లెలూయా. కానీ అపవాది కూడా చాలాసార్లు కొన్ని ఆజ్ఞలు చేస్తుంటారు. యు నో వాట్, ద ఈవిల్ హ్యాస్ ఓన్లీ 3 things టు డూ. మనకు మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. జాబ్, రైట్, హౌస్ హోల్డ్స్, లాట్ ఆఫ్ థింగ్స్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ టు డూ, లాట్ ఆఫ్ వర్క్స్ టు డూ. బట్ Satan has only 3 things to do in his life until the Lord's coming. 3 చేస్తాడు. 3 విషయాలు వాడికి వాడికి ఒక డ్యూటీ అన్నమాట. ఏంటంటే స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. The Satan will come to steal, kill and destroy అని స్పష్టంగా బైబిల్లో ఉంది. దేవుని రాకడ వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్క విశ్వాసిని ఏం చేయాలనుకుంటాడంటే దొంగలించాలనుకుంటాడు, చంపాలనుకుంటాడు, నాశనం చేద్దాం అనుకుంటాడు. రైట్? ఏం చేద్దాం అనుకుంటాడు? దొంగలించాలనుకుంటాడు, చంపాలనుకుంటాడు, నాశనం చేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతమంది ఏ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు? Are we in any one of those stages where Satan has already intervened in our lives or situations? మన పరిస్థితుల్లోకి జోక్యం చేసుకొని వాడు ఏదో దొంగలించాడా? నీ మనశ్శాంతిని దొంగలించాడా? నీ సమాధానాన్ని దొంగలించాడా? భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆ యొక్క ప్రేమను దొంగలించాడా? నీ ఉద్యోగమును రాకుండా నీ ఒక ఇబ్బంది పెట్టి నేను దొంగలిస్తున్నాడా? ఏ స్టేజ్లో ఉన్నా? దొంగలించబడ్డావా? లేదా మరణం వరకు కూడా వెళ్ళిపోయావా? ఏం చంపేస్తాడు? ఫస్ట్ దొంగలించేది ఏంటంటే దేవుని వాక్యాన్ని నీ నుండి రాకుండా దొంగలిస్తాడు. దేవుని మందిరానికి సమయానికి నువ్వు రాకుండా దొంగలిస్తాడు. నీ సమయాన్ని దొంగలిస్తాడు. He'll steal your time. He'll steal your energy. He'll steal your talent. He'll steal your thoughts. So you may not get to God. Secondly, he'll try to kill. What does he kill? He kills the peace in your home. He kills all that you wanted, in your life. ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, ఏదైతే మంచి ఉందో, దేవుడు చేసిన మేలును అదన్నీ కూడా చంపుతూ వస్తూ ఉంటాడు. If you're in the second stage, that's okay, you can get back, but you don't want to go to that third stage. That's destroy. You know who gets destroyed? వాక్యంలో నాశనమైన వారు ఎవరున్నారో తెలుసా? నాశనమైన వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా?
వారు అవిధేయులండి. ఎవరండి? అవిధేయులు. అవిధేయతకు ప్రమోషన్ వస్తే ఏమవుతుందంటే మూర్ఖత్వం అంటారు. అవిధేయతకు ప్రమోషన్ ఏంటి? మూర్ఖత్వం. దేవుడు అవిధేయులు అట్లీస్ట్ కొంచెం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు ప్రార్థన వింటాడంట, కానీ మూర్ఖుల ప్రార్థన దేవుడు వినడండి. God will not listen to the wicked. It's clearly written in the Bible. Hallelujah. God will listen to a sinner who confesses his sins. God will listen to a disobedient one who wants to be obedient. But God will never listen to a prayer of the wicked. దేవుని వాక్యము, I just don't want to just go, pound the verses on you. కాబట్టి నేను ముందే చెప్తున్నాను మీకు. You can refer that whenever you get time. God will never answer the prayer of a wicked because he doesn't love the Lord. He is disobedient. And let me tell you, delayed obedience is also disobedience. You get that? You're tracking with me? Right? Delayed obedience is also disobedience. You say, Pastor Garu, మీరు చెప్పారు కదా 11, 10:30 అని వచ్చేసాం. When do you come? You come at 12 o'clock. I say, ఏదైనా మొత్తానికి ఏదో చర్చ్కి వెళ్దామా లేదా? Matter. Delayed obedience is disobedience. Do you think your praise will be answered by God? Another question, another insight I'll give you. చాలాసార్లు అనుకుంటాం, అరే నేను ఎంత అవిధేయతగా ఉన్నా, ఏమేమి చేసినా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా కానీ పర్లేదు, ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్, నాకు ఎలాంటి బాధలు శోధనలు ఏం లేవు, అంత బాగానే నడుస్తుంది, సాఫీగా నడుస్తుంది, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్ అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇట్స్ నాట్ బికాస్ యూర్ రైట్, యూర్ నాట్ బికాస్ యూర్ రైచియస్. దేవునికి కొన్ని నామాలు ఉన్నాయి తెలుసా మీకు? ఏంటంటే కృపామయుడు అంట, కరుణామయుడు అంట, జీవనాధారం అంట. రైట్? వీ థింక్ that we are right in everything, we are righteous, we are living a righteous life కాబట్టి I think we are doing better అనుకుంటున్నావేమో. నీకు తెలుసు నువ్వు తప్పులు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, దేవుడికి విరుద్ధంగా నువ్వు బ్రతుకుతున్నావు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావని నీకు తెలిసినా నీ జీవితం బాగుంది, అది కూడా నీకు తెలుసు. ఎలా ఉంటుంది? ఎలా సాధ్యం అది అంటే దేవుని కృప ద్వారా సాధ్యం. ఆ దేవుని కృపని నువ్వు రియలైజ్ అవుతే మంచిది. If you take God's grace for a tour, you will soon get the Satan behind you. He'll take you for a tour too. దేవుని కృప ద్వారా భద్రపరచబడుతున్నాం, సమయోచితమైన కృప ద్వారా అని వాక్యంలో ఒక మాట రాసి ఉంటుంది. పాటలు కూడా పాడుతున్నారు కదా, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. ఎందుకు? నువ్వు నీతిమంతుడనా? మనం నీతిమంతులమనా? మనం గొప్పవారమనా? లేదు, తన కృప. ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు తన గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ అని మనం దావీదు గ్రంథంలో కూడా చదువుతూ ఉంటాం. Why is it sufficient? As long as you align with him, it's sufficient. If you take advantage of his grace, you'll soonly get destroyed. అమాంతముగా, సడన్గా నీవు దేవుని కృపను కోల్పోతావు. The day is coming when God will not be a father anymore to us. He's gonna be a righteous judge. ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు నువ్వు తండ్రి 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 దేవా ప్రభువా నువ్వు పిలవచ్చు, కానీ దేవుని రాకడ వచ్చిన తర్వాత ఆయన నీతివంతుడైన న్యాయాధిపతిగా కూర్చొనబోతున్నాడు. అప్పుడు న్యాయాధిపతిని తండ్రి అని పిలిస్తే నువ్వెవరో నేను ఎరగనంటాడు. ఫర్ వన్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ యూ. ఒకవేళ ఒక మంచి సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు అనుకుందాం, ఆ జడ్జికి ఒక కుమార్తె ఉందనుకుందాం. ఏదో విషయంలో వారు పట్టుబడ్డారు, అదే కోర్టులో ఆ కుమార్తెను ఆ జడ్జి చూస్తున్నాడు. నిందితుడిగా తన కుమారుడినే ఆ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆ తండ్రి కూర్చున్న స్థానంలో ఏ స్థానం అది? న్యాయాధిపతి, జడ్జ్. Now you tell me what the father should do.
న్యాయాధిపతికి ఉన్న లక్షణం ఏంటి? న్యాయము తీర్చాలి. అది కుమారుడైనా కుమార్తె అయినా ఎవరైనా కానీ న్యాయముగా తీర్చాలి. I know back in India it's different. Right? Here too. Here too. Oh, that's a surprise. But with the Lord, let me tell you, మరి ఈ లోకంలో బ్రతికిన రోజు తండ్రి అని పిలుస్తాం, కానీ న్యాయాధిపతి కూర్చున్నప్పుడు తండ్రి పిలవలేము. ఇప్పుడు ఆ కుమారుడు, డాడీ ప్లీజ్ సేవ్ మీ, నానా నన్ను ఒక్కసారి చూడు, నా వైపు చూడు, నన్ను ఒక్కసారి కాపాడు, న్యాయమూర్తి విలువు, నీవు ఏ యొక్క తీర్పు ఇస్తే అదే తీర్పు నా జీవితంలో ఉంటుంది, నన్ను కన్నావు, పెంచావు, పోషించావు, ముద్దాడావు, కౌగిళ్ళెత్తుకు తిరిగావు, నానా అని ఎన్ని గుర్తు చేసినా తండ్రి ఏం చేయాలి? న్యాయం తీర్చాలి. ఇదే విధంగా రేపు పొద్దున దేవుని రాకడ వచ్చినప్పుడు, యేసయ్యా నీకోసం చర్చ్కి వచ్చా, నీకోసం పదవంతులు ఇచ్చా, ఐ సర్వ్డ్ యూ ఇన్ ద చర్చ్, I washed the washrooms, I cooked the chairs, I did the PA system, I did the worship, I did the word, I did the evangelism, I did this thing, I did that thing. Do you remember that day? Do you remember this day? I gave testimony, you gave me a job, you remember that? He says, I don't. Now we should understand where we are living. దీన్ని బట్టి మనం ముందు అడుగు ఎలా వేయాలో ఆలోచించాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఎస్, యుద్ధాలు జరుగుతున్నాయి, ఇదివరకు కూడా జరిగాయి, అప్పటి నుంచి అంటూనే ఉన్నారు దేవుని రాకడ వస్తుంది, రాకడ వస్తుంది, రాకడ వస్తుంది. ఎవరు రాట్లా? అందరూ వచ్చేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, పోయేటోళ్ళు వస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ యేసుప్రభు మాత్రం రావట్లేదు. 2000 సంవత్సరాల క్రితమే వస్తాడని చెప్పాడు, ఇంకా రావట్లేదు నువ్వు అనుకోవచ్చు. We need to be prepared that he's gonna come for sure. Hallelujah. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, ఈ యొక్క దేశంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనము ఇంకో దేశం కొరకు కూడా ఆలోచించాలి. అంటే వేరే ఆస్ట్రేలియానో న్యూజిలాండో అని నేను చెప్పట్లా, పరలోకం అనే దేశం. అందుకే ఒక పాట, చాలామంది పాత పాటలు అయితే మీకు తెలుసు, పరలోకము నా దేశము అని మంచి రచన రాశారు కొంతమంది. రైట్? నీ దేశం ఏదంటే యు బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. If we belong to the kingdom of God, we need to have the kingdom mindset. Right? There's a lot of proverbs, right? If you want to be a king or if you want to be something else, yeah, I will just say this for a funny, for the people who are married, The wife says, I need to be treated as a queen. I need to be treated as a queen in the house. Then the husband says, yeah, you know that better, right? You treat me as a king first. Right? If you treat me as a king, I'll treat you as a queen. I want a palace. I want a mansion. If you want a mansion, you want to be a queen in the mansion, you should know how to behave like a queen, how to safeguard the mansion. Similarly, if you're living in this world and you say, I belong to Jesus, Jesus is my friend, Jesus is my everything, you need to walk according to his statutes. ఫిలిప్పీ గ్రంథంలో ఉంటుంది ఏంటంటే, క్రీస్తు యేసు స్వభావమును కలిగి జీవించాలి. పౌలు చెప్తాడు క్లియర్గా ఫిలిప్పీ సంఘముకు ఏంటంటే, దేవుని స్వభావమును కలిగి జీవించాలి. As long as you live in this world, we need to adapt the character of God. We need to be consciousness of Christ. We need to be in the consciousness of Christ. దేవుని స్పృహ కలిగి జీవించాలి ప్రతి క్షణం. Otherwise, we will end up having our dear Satan sitting next to us and doing those three things: steal, kill, and destroy. I know it's a very big challenge for students, especially the youngsters, to in this country or elsewhere also. There's a lot of challenge to be holy, to safeguard the character, to align with the Word of God, to understand what God is doing for them, and to understand what God has for them in the future. ఈ విషయాల్లో చాలా మట్టుకు కూడా త్రొట్టిల్లి వెనకంజ వేసి పడిపోతున్న యవనస్తులు చాలా మంది ఉన్నారు. Let me tell you, పరిశుద్ధత, the holiness is very important. The Bible says only the person who's holy and righteous can see God.
If not, we can not see God. Hallelujah. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ స్టేట్మెంట్, దట్స్ అ కమాండ్మెంట్. లెట్ మీ టెల్ యూ, ఇట్స్ నాట్ అ స్టేట్మెంట్ ఇన్ ద బైబుల్, ఇట్స్ నాట్ అ ఫ్రేజ్ ఇన్ ద బైబుల్. యూ మే థింక్ ఇట్స్ అ స్టేట్మెంట్ ఆర్ అ ఫ్రేజ్. నో, ఇట్స్ అ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏం చెప్తుంది మరి? ఆజ్ఞ అతిక్రమిస్తే అది పాపము, ఆ పాపము జీతము మరణం అని చెప్తుంది. అది భౌతిక మరణమా అని చూస్తే ఆత్మీయ రీతిగా మరణమే. ఆత్మీయ రీతిగా నువ్వు మరణించినట్లయితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. Hallelujah. You know what benefit you get when you are trying to be holy? You know what benefit you will get when you are pursuing holiness and righteousness in your life? The Bible says when you pursue holiness, when you pursue to be righteous, the benefit you get out of it is eternal life. Anundi. పరిశుద్ధతను, నీతిను నువ్వు పర్స్యూ చేస్తూ ఉన్నప్పుడు దానికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే నిత్య జీవము. దట్స్ ద రిజల్ట్ యు గెట్. హల్లెలూయా. మరి ఎంతమంది మనం యవనస్తులము నీతిగా నడుచుకోవడానికి, పరిశుద్ధతలో నడుచుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నామా? ఎన్నో మార్లు పడిపోతున్నాం, ఎన్నో మార్లు పరిస్థితులు మన అనుకూలంగా ఉండవు. స్నేహితులు, సాంగత్యము, ఉంటున్న ప్రదేశము, ఎన్నో నానా విధాలుగా మనకున్న స్వేచ్ఛను బట్టి మనము అలాగున దేశంలోనే, ప్రాంతంలోనే తిరుగుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, అన్ని కూడా చేస్తున్నాం లోకానుసారంగా. If you don't take a decision today that you're going to put a full stop for that and I'm going to live a righteous life, I'm going to live a holy life అని నీవు ఈరోజు తీర్మానం తీసుకోకపోతే, let me tell you, the Satan is ready to do those three things: steal, kill and destroy. And let me tell you, the వాక్యంలో ఏం చెప్తుందంటే, the Satan is forming weapons against you. That's the reason we always pray this: no weapon formed against us shall prosper అంటాం. దీని వెనకాల ఉన్న భావం తెలుసా మీకు? మీకు చెప్తాను వినండి. రూపింపబడిన ఆయుధాలు ఏవి కూడా వర్ధిల్లకూడదని అంటాం కదా. బడినది కాదు, బడుతున్నా అంటే ఇట్స్ ప్రెజెంట్ కంటిన్యూస్. He is still forming weapons, and the weapons are not the same for everyone. For someone he'll use a knife, for someone he'll use an axe, someone he'll use something else. Satan is forming weapons of different kinds for different people. The same weapon which he might use on me may not be the same weapon he will use on you. It's going to be a specific and tailored only for you. Pastor garu chakali suit eskunnaru, right? Looks handsome. He looks young. I have cheppanu personally, Pastor garu, you looking so young than before. Yeah. So ippudu Pastor garu suit nenu eskunnanu anukondi, does it fit me? Nenu eskunna attire Pastor garu eskundi, does it fit him? It's only tailored for me, it's only designed for me. So the same way Satan is forming weapons for everyone in their tailored manner that only fits you, that will only hit you. దానికోసం నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. ఒకవేళ ఆ ఆయుధం నీ మీద వర్ధిల్లకూడదు అంటే నీకు కావలసినది ఏంటో తెలుసా? పరిశుద్ధత అనే కవచము నీకు కావాలి. వాక్యం అనే డాలును, సత్యం అనే కంఠ భూషణమును ధరించుడి అని వాక్యం చెప్తుంది కదా. If you wear that shield of faith, the shield of the word, right, and the truth as your necklace, and righteousness, if you walk in righteousness, I think these all weapons will not work on you. Hallelujah. ఈ వెపన్స్, ఈ ఆయుధాలు ఏవి కూడా నీ మీద పని చేయవు, వర్ధిల్లవు. కానీ చాలా మంది జీవితాలు, యవనస్తుల జీవితాలు మరి ఇవన్నీ ఆయుధాలు వర్ధిల్లుతున్నాయి, వారి జీవితాలు పాడవుతున్నాయి. వారు చేసేది వాళ్ళు తప్పని తెలిసినా చేస్తూ ఉంటారు. కొంతమంది రియలైజ్ అవుతారు, కొంతమంది గిల్టీ ఫీల్ అవుతుంటారు, అయ్యో ఎందుకు చేశాను ఈ తప్పు అనుకుంటుంటారు, రైట్? చేయకపోతే బాగుండేది, మరి ఇప్పుడు నేను ఎలా ఉండాలి, ఎలా ముఖం చూపించుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలనేది చాలామంది యవనస్తులు బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోవడానికి
అవకాశం లేదు. ప్రత్యేకం విదేశాలు వచ్చిన తర్వాత ఒకవేళ పాస్టర్ గారికైనా అమ్మగారికైనా లేదా సంఘంలో ఇంకోరికి చెప్పుకోవాలన్నా సిగ్గుచేటుగా ఉంటుంది. అరే దే విల్ జడ్జ్ us ఏమో చెప్తే, మనం ఇవన్నీ రివీల్ చేసుకుంటే మనల్ని వేరేలాగా చూస్తారేమో అని ఆ భావనలు కూడా నువ్వు ఉండొచ్చేమో ఈ రోజున. Let me tell you, this is the word God is talking to you. God is ready to forgive. Only if you could kneel down in His presence today and say, Lord, I just ask for forgiveness for what all sins I've committed in the dark, in the secret, without knowing or knowingly. Whatever I've done, Lord, I just want to come in your presence. I'm going to ask you for forgiveness. The word of God says, our God is quick to forgive us. Amen. Hallelujah. Hallelujah. Your friend may not forgive you. Your mother, your father may not forgive you for what you've done. Or your lovable friend may not forgive you for what you have done and what you have spoken against them or against her or him. But our God is ready. He's ready now. Amen. He's ready now to forgive you. Only if you could ask Him and confess, saying that, Lord, from this day forth, I want to love you with all of my heart, mind, soul, and strength. I want to obey your commandments. I want to worship you. I want to praise your name in the beauty of your holiness. I want to be holy as you are holy. I want to worship you in truth and spirit. Here I am, Lord. I'm coming to your presence. I'm confessing my sins according to your word, that you will forgive me quickly right now. I know after this, I don't know if you were going to communion, right? We need to confess our sins. I know we've dealt with a lot in life, youngsters, young people here. I know you've been through a lot. You dealt a lot of situations in your life which you kept it in secret, but no one knows it. It's only you that who knows it. Let me tell you, God knows it. God has seen you. God has seen your tears. God has seen your guilt. God has seen and watched you, your sin in the dark. But that's okay. It's God Himself, right? He's not going to reveal to their neighbor. But everything is revealed to God Himself. So today, let me tell you, God is still gracious to you. See, that's the love of God. That's the love of God. He can change your life. He can change your life in a way that no one would expect. All that requires for that is for you to come back to Him as a prodigal son who came back to the Father. Today you're going to come back to Him. I don't know who's hearing this message, and this is for you. You feel this for me? Yes, that's for you. There may be only one odd person or two people or just one. It's only you. Yes, that's fine. That's you. This is for you. You're not here by an accident. I know God is talking to you. If you could only take that courage, just take that one step of faith and courage to kneel down in His presence. I don't know when you do kneel down last time. ఎప్పుడు నువ్వు మోకాలు వంచి ప్రార్థన చేసావో చివరిగా నాకైతే తెలియదు, కానీ ఈ కొద్ది క్షణముల్లో we're going to kneel down and say, God, this is my life. I'm just giving to you at your altar. Right, I'm going to just give an altar call for 2 to 3 minutes, and then we'll go into the communion service. So before that, we need confession. Right? ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని ప్రేమించే వారిగా, ఆయన ఆజ్ఞలు గైకొని వారిగా మనం ఉండాలి. ఆయన స్తుతించి ఆరాధించి బిడ్డలుగా మనం ఉండాలి. అంతేకాదు, మనము అపవాది చెరలో నుండి తప్పించుకోవాలంటే మనము పరిశుద్ధమైన జీవితములో, నీతి కలిగిన మార్గములో నడుస్తూ ఆయనకి ఇష్టలుగా జీవించాలి. చివరిగా మన పాపములను ఒప్పుకుంటే తక్షణమే ఏమనుంది? తక్షణమే క్షమించే దేవుడు. But after this, we need to live a righteous life. And that's a spiritual warfare. That's going to be a spiritual battle. But God is going to help you all through that journey to battle that, because the vengeance belongs to, the battle belongs to the
Lord. He will do it. All that He needs is for you to submit to Him, be obedient to Him, and for His word. Hallelujah. And it's very difficult to practice, very easy to say, very difficult to practice, but we're going to do that any which ways because we need to get to eternal heaven one day. Hallelujah. Hallelujah. I don't know what guilt you're carrying today. I don't know what pain you are having today. Let me tell you, God is going to wipe your tears. You may shed your tears right now or in some time, or you've been already shed your tears before. Let me tell you, all the tears you shed in the past, it did go waste. It didn't go waste. In the Bible, it's written. In Telugu, we say, నీ యొక్క కన్నీరు బొట్టులు ఎక్కడ దాచునేంట తన బొట్టులో దాచు. కన్నుల నుండి రాలే ప్రతి బాష్ప బిందువు తన చేతిలో భద్రముగా ఉన్నాయట. All the tears you shed all through your life, it didn't go wasted. Everything is saved in His righteous right hand. You need to know that. Hallelujah. Hallelujah. Let's close our eyes and look into the Lord, even as we just go into the time of confession and say, Lord, here I am. Prabha ni sanlo unnanu. If you can kneel down and say, God, here I am. That is the way, the posture that you're submitting to Him. You're obedient to Him. Say, Lord, this is my life to you. Let's confess our sins before the Lord. Prabha na pranama, na antarangama, nalo samastama, సన్నతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నతించుమా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నతించుమా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నతించుమా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సన్నతించుమా.
ప్రేమ నాకై నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సర్వించుమా నా యేసయ్యా నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సర్వించుమా ఆవేదనతో బాధతో విసిగి వేసాడినావా ఓ ఆవేదనతో బాధతో విసిగి వేసాడినావా కనుల నుండి రాలే నా ప్రతి బాష్ప బిందువు నీ అరచేతిలో భద్రమంటివే కనుల నుండి రాలే నా ప్రతి బాష్ప బిందువు నీ అరచేతిలో భద్రమంటివే వెలకట్టలేనిది నీ ప్రేమ నాకై వెలకట్టలేనిది నీ ప్రేమ నాకై నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సర్వించుమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సర్వించుమా నాలో సమస్తమా సర్వించుమా. ఒప్పుకుందామా? దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని విడిచిపెడదామని దేవుని తీర్మానం తీసుకున్నాం. పరిశుద్ధమైన బల్ల ఆరాధనలో మనం కొనసాగబోతుండే కొద్ది క్షణాలు. Can you all just confess to the Lord in His presence and believe that He forgive you from all the sins you've done until now? And He have already given you the heart of joyful heart. He cleansed your heart. He cleansing your mind. If you believe, just sing, Lord, hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord, for cleansing. Thank you, Lord, for purifying us. Oh, purifying us. Hallelujah, 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 Jesus. We give you glory and honor and praise. కనుల నుండి రాలే నా ప్రతి బాష్ప బిందువు నీ అరచేతిలో భద్రమంటివే కనుల నుండి రాలే నా ప్రతి బాష్ప బిందువు నీ అరచేతిలో భద్రమంటివే వెలకట్టలేనిది నీ ప్రేమ నాకై వెలకట్టలేనిది నీ ప్రేమ నాకై. చూద్దామా? నా ప్రాణమా నా అంతరంగమా నా అంతరంగమా నాలో సమస్తమా సర్వించుమా నా ప్రాణమా నా ప్రాణమా నా అంతరంగమా నా అంతరంగమా నాలో సమస్తమా సర్వించుమా నా యేసయ్యా నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సర్వించుమా. ఓ నాలో సమస్తమా సర్వించుమా. ఓ నాలో సమస్తమా సర్వించుమా. కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయమును నీకై అర్పించిన
Lord. కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయం నీకై అర్పించిన వెనకట్టలేని నీ ప్రేమ నాకై వెనకట్టలేనిది నీ ప్రేమ నాకై నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తం సరుకించుమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తం సరుకించుమా నాలో సమస్తం సరుకించుమా. Even as we are in the attitude of worship, let's confess our sins. As God will purify us. All those who believe He purified us, just give praise to God. Thank you, Lord. Thank you, Lord, for making me new again. Thank you, Lord, for the new heart you've given me, Lord. Thank you, Lord, for the new life you've given me, Lord. Can we just confess that with our mouth? So God is right here to hear that you're thanking Him for the new heart, the new life. Can we just open our mouth and say, Lord, thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, for the new heart. Thank you, Lord, for the newness. Lord, thank you, Lord, for making us new this morning. Your mercies are new every morning, Lord. Lord, thank you, Lord, for forgiving us. Thank you, Lord, for accepting me as your son. Thank you, Lord, for accepting me as your daughter in spite of all the backslides I have had, Lord, Master. Lord, thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. We give you glory. We give you honor. And we give you praise. Thank you, Lord. Thank you, Jesus. Amen. 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 We can be seated in our chairs as we just transition into the communion service. And just be an attitude of worship. You can just close our eyes in the same seat we are right now, and the service will run through it.